What are you doing, butterfly? ఈరోజు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జాయ్ విత్ జహీస్ మామ్. ఈరోజు మా కిచెన్లో స్పెషల్ ఏంటంటే మమ్మీ వచ్చి చెప్తారు, బట్ మమ్మీ నమాజ్ చేసుకుంటుంది. ఐ థింక్ అయిపోయి ఉంటుంది, వచ్చేస్తుంది. లేట్ అయిపోతుందని వంట స్టార్ట్ చేసేస్తున్నా. పానీ హై ఇస్మే మరి పొగలు వస్తున్నాయి అమ్మా. వాటర్ ఇదిగో. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ 10 కేజీలు చికెన్, 10 కేజీలు బియ్యం, సాంబారు మసీద్లో ఉపాసం వాళ్ళకి భోజనాలు పెట్టాలని పెడుతున్నాం ఫ్రెండ్స్. అది మా డాక్టర్ గారు దల్దల సో అన్నీ అక్కడ రెడీ చేసి పెట్టేసి ఇక్కడ వచ్చి కూర్చున్నాను గైస్. ఆయిల్ హీట్ అయిపోయింది. ఆవు పప్పలకు ప్యాజ్ ఉల్లిపాయలు వేస్తున్నాం ఫ్రెండ్స్. తొందరగా లాగమ్మా, ఇంకొంచెం సాంబార్ కోసం, పప్పుచారు కోసం తాలింపు వేస్తున్నా ఫ్రెండ్స్. ఇవాళ రంజాన్ స్పెషల్ ఉపాసం వాళ్ళకి భోజనాలు పెడుతున్నాం. ఒక 50 మందికి ఉపాసం ఉన్న వాళ్ళకి భోజనాలు పంపుతున్నా ఫ్రెండ్స్. ప్యాకింగ్ చేసి పంపుతున్నాం. కరివేపాకు ఇవ్వండి గైస్. ఈ చున్నీతో నా వల్ల కావట్లేదు. ఈ చున్నీ వేసుకోమ్మా, మామూలు లేక మా డాక్టర్ గారు కరివేపాకు వేస్తున్నారు. డాక్టర్ గారు కరివేపాకు వేస్తున్నారు. అమ్మా ఇంత చేస్తున్నావు కానీ ఇది పప్పు చారుకి చింతపండు పిసికావా? మరి పిసకుండా నాకు కుర్చీ చేసి కూర్చోబెట్టారేంటి? మరి లేచి వెళ్ళాలా? వెళ్ళండి. లేకపోతే కొద్దిగా లోట నీళ్ళు వేసైనా తర్వాత వేయచ్చమ్మా. ఓకే, ఇవన్నీ ఉడకాలగా. పప్ప బగారు జీలకర్ర వేస్తే బాగుంటది. ఈరోజు ఫ్రైడే, శుక్రవారం ఫ్రెండ్. మర్చిపోయా ఈరోజు మాస్టర్ షెఫ్ నేనే. మాస్టర్ ఆమె, అసిస్టెంట్ నేను. అసిస్టెంట్ నువ్వు. కానీ ఎండ బీభత్సంగా ఉంది గైస్. అప్పుడే ఫిబ్రవరిలోనే ఫుల్ ఎండ ఉంది. ఫ్రెండ్స్. ఫస్ట్ వాటర్ తాగుతా. ఉపవాసం లేదు నేను. ఆయిల్ కాదు, ఆనియన్. డాక్టర్ గారు అన్ని పెద్ద వంటలకి అన్ని కలిపి వేసేస్తారంట. వేయచ్చులే గాని పప్పా నమ్మకం మిర్చి హల్దీ మళ్ళీ కాదు పక్కన హల్దీ, ఉప్పు, పసుపు ఇప్పుడు వేయాల ఫ్రెండ్స్. ముక్కలు ఉడికినాక కారం వేయాల. కారం వేసి చిన్న సెగ మీద వండినాక చింతపండు వేయాల. షెఫ్ నేనా ఈవిడ? షెఫ్ నువ్వేలే చెప్పాలగా. హాయ్ ఫ్రెండ్స్. ఇగో మా డాక్టర్ గారు పసుపు వేస్తున్నారు. ఇంకో చెంచా వేయండి డాక్టర్ గారు. సాల్ పప్ప నమ్మకు దేఖో. ఏయమ్మా ఇంకో గుప్పడే మంచి మరింత. ఠీక్ హై బస్. కూర్చొని అది ఏలో పప్ప. మరి నేనేం చేస్తా ఫ్రెండ్స్, ఈ ప్రతిగా కలుపు. నీ చేత కాకపోతే నాకి కదలట్లేదు పాపకి. నువ్వు కలపండి డాక్టర్, ఒక్కటి మీరు కడగండి, కలపండి. అట్లా కలపాలా. మరి ఫ్రీడమ్ మంట మీద లేకుండా కొద్ది స్లోగానే పెట్టామా. అప్పుడు ముక్కలన్నీ మంచిగా ఉడుకుతాయి ఫ్రెండ్. అప్పుడు కారం వేసుకోవాలా. కారం వేసి ఇంకొంచెం స్లో పెట్టాలా. అప్పుడు నీళ్ళు వేయాలా. ఇలా కూర్చొని మాటలు చెప్పాలి. అంతేలే. సరే అమ్మాయి ఏం చెప్పమంటారు? ఇది చూసుకుంటూ ఉంటే మీరు, నేను కూడా వెళ్ళి నమాజ్ చేసుకొని వచ్చేస్తా. నమాజ్ చదువుకొని స్టార్ట్ చేద్దామని నేను చదువుకున్నా. పాప చదువుకోలేదు. మరి వెళ్ళు మా నమాజ్ చదువుకొని రాపో, నేను ఉంటా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కారం వేస్తున్నా ముక్కల్లో. చికెన్ ముక్కలు కాదమ్మా, సాంబార్ ముక్కలు.
కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్. సాంబార్లో కారం ఎక్కువ ఉంటే టేస్ట్ ఉండదు. అది పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి వేసారు కాబట్టి సాలది 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 సాలు సారీ ఫ్రెండ్. సరిగా రాలా. తెలంగాణనా ఆంధ్రానండి మీది? తెలంగాణనే నేను. ఆల్ మిక్స్ తెలంగాణ ఆంధ్ర. ఇట్లా కలపాలి ఏమని చిన్న సెగ మీద ఉడకాల ఫ్రెండ్. ఎంతసేపు అండి? ఉడకాల బాగానే ఒక పావు గంట. మేము చూడటానికి ఏమో కారం లేదనిపిస్తుంది. ఉపాసం ఉండోళ్ళకి కారం ఎక్కువ అయిపో. సాంబార్లో కారం ఎక్కువ ఉండకూడదు. చికెన్ ఉంటుందిగా, చికెన్ వేస్తా. లేకపోతే చూడమంటే చూస్తా. వద్దులే, నేను ఉపాసం లేదులే ఫ్రెండ్, అబద్ధం చెప్పను. ఏం అర్థం కాలేదా? ఏమర్థం కాలేదా? సరే మూత పెట్టండి, కారం మగ్గిన తర్వాత అర్థమవుతుంది. దీనికి ఒక పళ్ళెం ఇస్తే అట్లా పెడతా, లేకపోతే కింద అట్లా పెట్టాలి. ఓకే, ఇస్తా. నేర్చుకోండి అమ్మా నా దగ్గర, నేర్చుకోండి. దాని మీద పెడితే మళ్ళీ తిప్పినప్పుడు కాలుద్ది నా చెయ్యి. ఆ ప్రాబ్లం ఉంది నాకు, ఆ ప్రమాదం ఉంది. సరే 1 సెకండ్ అండి. వీడియోగ్రాఫర్ నేనే అండి, మా అన్నయ్య నమాజ్కి వెళ్ళాడు. ఫ్రెండ్స్ మీకు ఎలా మాట చెప్పాలనుకుంటున్నా. ఫుల్ వీడియోలు మేము చేయట్లా, మాకు తీరట్లా. పర్సనల్ పని ఉంది, అది చెప్పాక మొన్న కూడా. ఆ పని మీద పడి ఫుల్ వీడియోలు చేయటం. ఫుల్ వీడియోలు ఫుటేజ్ ఏమైనా ఉన్నా మా అన్నయ్య ఉపవాసం ఉండి ఎడిట్ చేయట్లా. ఆ ఫుల్ వీడియోలు చేయట్లేదని కోపం తెచ్చుకోబాకండి ఫ్రెండ్స్. ఇది ఫుల్ వీడియోనా మమ్మీ? ఇది ఫుల్ వీడియో కాబట్టి చెప్తున్నామ్మా. మళ్ళీ ఇప్పుడు దాకా చేయలేదుగా ఫుల్ వీడియో. ఆంటీ ఏందో చాట్లో కొంచెం కనబడిపోతుంది. ఫుల్ వీడియోలోకి రావట్లేదని నా ఫ్రెండ్లు అనుకుంటారుగా, అందుకోసం చెప్తున్నా ఈ మాటలు. సరే అండి, అది సంగతి. మీ మ్యాచింగ్ బాగుందండి డ్రెస్ కి. మ్యాచింగ్ బాగుందా? ఇదండి ఫ్రెండ్స్, కాటన్ ప్యాంటు, మామూలు చొక్కా, చున్నీ. అది చల్లగా ఉంటదని ప్యాంట్ వేసుకున్నా ఫ్రెండ్. ఎండకి డర్సి. ఎంత కష్టం వచ్చిందిరా నీకు? కష్టం ఏం లేదు, ఇష్టంగా చేస్తా నేను పని. నాకెందుకు కష్టం మామా? లాగ్ అయిపోతుంది, ఆపుతా మమ్మీ. ఆపు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ వచ్చింది. ఫుల్ వీడియోలోకి జోష్గా, ఆనందంగా. చింతపండు గుజ్జు వేసేస్తున్నాం. ఆ పులుసు అంట, గుజ్జు కాదు పులుసు. పులుసు వేసింది పాప కాదు, పాప వాళ్ళ డాడీ. అబ్బా కైక మంట పెద్దగా పెడుతున్నారు స్పీడ్ కావాలని. ఐ థింక్ అవి పానీ దాల్నా పడేగా వస్తున్నాయి. ఈరోజు చాలా కష్టపడ్డాం గైస్, ఇంకా చాలా కష్టపడాల్సింది ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఆంటీ గారు అక్కడ వేరే స్టవ్ మీద ఇంకేంటో చేస్తున్నారు, చూసొద్దామా? పప్పు మెదుపుతుంది. సో ఈరోజు మా బ్యాడ్ లక్ ఎలా ఉందంటే గైస్, మార్నింగ్ నుంచి కరెంట్ లేదు. ఇన్వర్టర్ మీద రుబ్బుదామని పెడితే ఒక్కసారికి ఇన్వర్టర్ ఆఫ్ అయిపోయింది. ఒక్కసారి అయింది. సో దానికోసం మమ్మీ కష్టాలు పడుతూనే ఉంది. బస్ పప్పు కిందకి పైకి అయిందిగా పులుసు. ఇప్పుడు పప్పు వేస్తున్నాం ఫ్రెండ్స్. ఏయమ్మా కిందకి పైకి అయిందా? ఎసురు అంటారు. ఏయ్ డొల్లి, చిన్నగా అట్లాగే అంటలే నేను. తిప్పాలా, అటుపక్కే పెట్టు, కొంచెం వాటర్ కలిపి. తిప్పు. ఇదే మెయిన్ పాయింట్. ఇది కూడా మెయిన్ పాయింట్ అంట. హాయ్ ఫ్రెండ్స్, మా పెద్ద బాబు ఫ్రెండ్స్. అయ్యో మంచిగా టోపీ పెట్టుకుంటే పీకేసావు. కొద్ది పైకి అందాం అనుకున్నా. వేసేయమ్మా, కాలుతుందా? చిన్నగా వేయమ్మా. ఏమో పెద్దమ్మ మేము వేస్తామంటే అక్కడ కూర్చుంది. అక్కడ మాకేమో ధరిపిస్తుంది ఫ్రెండ్. రావచ్చుగా. సర్లే. హాయ్ ఫ్రెండ్స్, అంటే ఇంత కష్టపడతారని నాకు తెలియదే. కష్టపడతాగా ఫ్రెండ్స్, కష్టజీవిరా నువ్వు. హాయ్ ఫ్రెండ్స్. కష్టజీవి కదా నువ్వు.
ఏమో ఏ జీవి అంటే అదే జీవి నేను. ఇదే మా ఉప్పు కారం చూడాలి, నేను ఉపాసం లేనుగా, చూస్తేనే రుచిగా ఉండొచ్చు. దీంట్లో అసలు ఉప్పు లేదురా. ఉప్పు అయినా ఇంత చారులో ఉప్పు ఎక్కడ సరిపోయింది? ఉప్పు లేదు, కారం కూడా లేదు. కానీ మా తెస్తా తెస్తా తెస్తా, అన్నీ తెస్తా. నువ్వు చిన్నాయనా, నువ్వు చిన్నాయన. చిన్న బాబు అన్నేసి చూడు, నన్నేసి చూడు అంటదంట ఉప్పు. నీతో నువ్వు ఉప్పే తేపైతే ఆవిడతో ఉప్పు కూడా మాట్లాడుతుందా? నాకు మరి ఈ పొజిషన్ లో కింద ఇది కూడా వీడియో అవసరమా బ్రో? ఉప్పు తీసురా అమ్మా. ఉప్పు లేకపోతే రుచి ఉండదు ఫ్రెండ్స్. ఉప్పు ఉంటేనే దేంట్లో అయినా కరెక్ట్గా సరిపోద్ది. ఇంకా ఉప్పు సమస్య ఏం లేదు. చిక్కగా ఉంటుంది, నీళ్లు చాలా పడతాయి. ఇంకా దీంట్లో మరగాలగా, మరిగినప్పుడు గట్టి పడుద్ది. ఎందుకు భయపెడుతున్నావు? నార్మల్ గా చెప్పొచ్చు కదా. నా మాటే అంతలం, నీకెందుకు భయపెడతా పండు? నేను గట్టిగా చెప్తుంది, నార్మల్ గా మాట్లాడొచ్చు కదా. నీకు భయపెట్టేంత దమ్ముందారా నాకు? నీకు భయపెట్టేంత దమ్ముందారా నాకు? అసలు నేను మాట్లాడతానా? ఎవరినైనా ఏమైనా అంటానా? ఊరికే జస్ట్ ఇలా చూస్తూ ఉంటాను. ఎవరికి ఏమన్నావు? నాకు అంటావుగా. ఏమన్నా ఏమనలేదు సార్. ఖట్టా అయిపోయింది గైస్. ఇప్పుడు బగారా రైస్, పలావ్ కోసం హండి పెడుతున్నాం. బిస్మిల్లా. అంటే మరి చికాకుందండి, అసలు తట్టుకోలేకపోతున్నా. ఏక్ మినిట్ అమ్మా, చికాకుందండి మరి, బాగా ఉక్కబోస్తుందని మార్చేసా. సన్ఫ్లవర్ వాహే పప్ప ఘీ నెయ్యి గైస్. పక్కలో ఆయిల్ కూడా వెళ్ళింది. నేనుండగా భయం ఎందుకు దండగా? మా మమ్మీ వంట చేసేది పాపేను ఫ్రెండ్. నేను పక్కన కూర్చొని సలహాలు ఇస్తా ఫ్రెండ్స్. సో మా మమ్మీ డాడీ చేస్తే ఎందుకో మరి వంట ఎప్పుడు కూడా సూపర్ వస్తుంది. సూపర్గా ఉంటుంది. 1 లీటర్ ఆయిల్, అది ఒక ఘీకి ఎంత పప్పు? హాఫ్ కేజీ ఘీ. ఘీ వేస్తేనే బగార్ బాగుంటుంది. మధ్య మధ్యలో అలా డౌట్లు వస్తూ ఉంటాయి, బట్ లాస్ట్కి వచ్చేసరికి మాత్రం కుకింగ్ సూపర్ ఉంటుంది. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మా డాక్టర్ గారు మా పాప ఇద్దరు వండుతున్నారు. నేను ఊక డైలెటర్ చెప్తున్నా. డిపార్ట్మెంట్ పాప మార్నింగ్ నుంచి చాలా కష్టపడింది లేండి. డస్ట్బిన్ మూత ఏది? మధ్యలో వాటర్ తాగుతా ఫ్రెండ్స్. హైడ్రేషన్ వెరీ 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 ఇంపార్టెంట్. నేను పట్టుకుంటాగా అమ్మా. కొద్ది చెంచా తీసుకుని ఇట్లా అనండి డాక్టర్ గారు, నెయ్యి కరుగుద్ది. पप्पा पूरा बगार खाने में कुछ नहीं है, मत लंबे प्याज तो भी बगार खाने में कुछ नहीं। प्याज उसमें तो दाल पकाए ना, दाल खट्टा हो गया ना। ఈ ఆనియన్స్ మొత్తం మా పెద్దనే కట్ చేశాడు గైస్. ఇది చికెన్ లో ఫస్ట్ కాగిందో లేదో అనటానికి జల్లని దానికి అసలు మంటే తగలేదు. అప్పుడే మూత వేయండి అమ్మా, మూత వేస్తేనే వద్దులేండి అమ్మా మీ సలహాలు. నసలాలు మంచి కావా? ఫాస్టింగ్ ఉండకుండా చూడండి ఆవిడ. హీట్ అయిపోయింది ఇప్పుడు. మొత్తం పలావ్ దినుసులు, కాజు, కలపండి. ఇది కొంచెం రెడ్ అయిన వెంటనే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి. కొత్తిమీర పుదీనా కూడా వేయాలి. అది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక. కెమెరామ్యాన్ గారు అక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది, ఇది ఇచ్చేయండి. మా మమ్మీ నూరి పెట్టింది ఫ్రెష్గా.
స్పీడ్గా చేసేద్దామని. గట్టిగా అనొచ్చు, ఎవరికి భయపడదు. ఓకే ఓకే, ఆవిడ నోట్లో ఉంది, ఆవిడ ఎవరికి భయపడో ఇట్లా అనట్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమా లైట్గానే కూర అన్నం వేయాలా, కూరలో మరింత వేయాలా? ఆవిడ ఎలా చెప్తే అలానే వేయాలి. అంతే మరి నీ డ్రెస్ మీద నాకు భయం. ఓకే ఆగుతాం. ఖైస్ నక్కమ్మి మాడంటకుండా తిప్పాలరా. బస్ పప్ప పుదీనా దేవ్. ఆశీ పుదీనా. తాలింపు వచ్చింది ఫ్రెండ్స్. ఎసురు వేస్తున్నారు మా డాక్టర్ గారు, మా పాప. నేను ఇటు పక్క కూర్చున్న చేతగాక అది సంగతి. స్మెల్ బాగా వస్తుంది. అక్క ఎంత బాగా కూర్చుని వంట వండుతుందో. కష్టపడుతున్నా గైస్. చాలా మంది నిన్ను నా అక్క అనుకుంటున్నారా? అంత లేదు, వాడే నాకంటే పెద్దోడు. 90s కిడ్ అనుకుంటా వాడు. 90s కిడ్. 90s కాదు, 2000 నేను. 2000 నేను అక్టోబర్లో డిసెంబర్లో పుట్టావురా నువ్వు. ఉప్పు వేయడంలో మాత్రం మా డాడీ నెంబర్ 1. దాని జోలికి మేము వెళ్ళాం. పప్ప పేకొని నాకు నజ్జుక్కు చావుజరా. ఇప్పుడు దీన్ని మరగనివ్వడం కాదు, ఎసురు వచ్చినప్పుడు బియ్యం వేస్తా ఫ్రెండ్స్. చెప్తాగా నేనున్నాగా. బియ్యం మమ్మీ వేసేది ఈ రోజు. బియ్యం నేనే వేస్తా. ఎందుకేనా? కూర్చున్నావుగా వెళ్ళి అక్కడ. కూర్చున్నా, కుర్చీ మీద కూర్చోలేక కింద కూర్చున్నా ఫ్రెండ్స్. కాసేపు ఆగితే బెడ్ మీదకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఎసురు వచ్చింది, మా డాక్టర్ గారు బియ్యం వేస్తున్నారు. ఇట్లా రావాలా కథ 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 ఎసురు. ఏంటండి ఏం కావు, అన్నం గుజ్జు గుజ్జు అయిపోయింది. ఏం కావు కథ ఏమవ్వదు. పాత బియ్యం కొత్త బియ్యమా? హాయ్ ఫ్రెండ్స్, ఆంటీ గారు ఒక చోట ఆగండి. ఆగండిగా. మా డాడీ ఫాస్టింగ్ ఉండి కూడా ఇంత కష్టపడుతున్నారండి. కష్టజీవియమ్మా. అలా పైకి వస్తే బియ్యం కరెక్ట్ వేసారు, సరిపోతుంది. సో ఇప్పుడు చికెన్ చేస్తున్నారా మీరు? ఇప్పుడు మనకి దాల్చా అయిపోయింది, బగారా రైస్ అయిపోయింది, ఇప్పుడు చికెన్. అంతే కదా డాడీ? సో వెళ్ళి ఆయిల్ తీసుకొస్తాం. కెత్త ప్యాకెట్ అవునా పప్ప? 1.5. అయ్యో వాటర్ వాటర్ వాటర్. ఇప్పుడు ఇది బ్లాస్ట్ చిట్ అంటది. మా డాక్టర్ గారు ఆయిల్ వేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు మైక్ తీసుకోండి ఫ్రెండ్స్. 10 kgs చికెన్కి 1.5 kg ఆయిల్. అంతేనండి? మా డాడీ చెప్పిన విధానంగా అయితే అంతే. 12 kgలకు 1.5 kg ఆయిల్ వేస్తున్నారంట ఫ్రెండ్స్. కరెక్ట్గా సరిపోద్ది అనుకుంటున్నా. సరిపోద్ది. ఎందుకు సరిపోద్ది? ఇవాళ ఏందో కరెంటు కూడా లేదు.
అసలు పొద్దు నుంచి కరెంట్ లేదు, మా దరిద్రం ఏంటో అర్థం కావట్లేదు. లేకపోతే చక్కగా తలుపేసేసి ఏసీ 2 ఏసీలు ఆన్ చేస్తే హాల్ మొత్తం చల్లగా అయిపోతుంది. దరిద్రం కాదు అది, మా అదృష్టం. కష్టపడాలా, ఏం చేసుకొని వండితే ఏం కష్టం తెలుస్తుంది, అందుకోసమే పోయింది. నీకు బాగానే ఉంటుందిరా, ఫాస్టింగ్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎవరికి తెలుస్తుంది. జరగమ్మ ఆనియన్ తీసుకొస్తా నేను. జాగ్రత్త మనం పచ్చిమిరపకాయలు అన్ని తీసురామ్మా జహీర్ గారు. టేస్ట్ కాదు, టెస్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా ఆయిల్ కాలాలా, కాలినాక వేయాలా. నమ్మ వేస్తుంది అయినా కాలాలా. అంత ఎత్తుగా ఏ మాకు నాన్న డాడీ ముఖం మీద పడుద్ది. పడదులే, ఒక్కరోజు పొగడేసి ఎట్లేదు ఫ్రెండ్స్ నాకు. ఏంటిది నాకేంటిది అంటున్నా. నేనే ఫాస్టింగ్ ఉండి నేనే పకోడీలు వేసేయాలి ఇవ్వాలంట ఆవిడికి. ఏమైంది ఇస్తే పుణ్యమేగా. ఇప్పుడు కాగింది. అసలు పకోడీలు ఏంటి, ఆయిల్ ఫుడ్ తినకూడదు. దాల్దాలి కొంచెం చేసి చూసి ఓకే ఇక చిట్టపట్ట అనాలి. ఇంకా ఇది గ్రౌండ్ నట్ ఆయిల్ ఎక్కువ కొంచెం కాలకపోతే అది వాసన వస్తుంది. ఏం రాదు, మీరు కాలిందమ్మా. ఏంటి డాక్టర్ గారు, ఏంటి ఈ ఉల్లిపాయలన్నీ మా పెద్ద బాబే కోసాడండి. ఇలా నాకు ఒక్క పని అంటే చేసాలే కానీ ఉల్లిపాయ కోయటం మాత్రం మా పెద్ద బాబుది. అది గేట్ మసాలా వేస్తున్నాం ఫ్రెండ్స్. నికాలో బాడు ఏం కాదు అంత చెయ్యి. కమాన్ అంటే తొందరగా ఏమని. ఆనియన్ రెడ్ అయిన వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా రెడ్గా చేయాలి. ఏం నాకు అంత ఇయ్యట్లేదుగా. ఇచ్చిన పెద్ద యూజ్ ఉండదని ఇప్పుడు ఈ ఫ్రేమ్ లో మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి నేను మా మమ్మీలా ఉన్నానో డాడీలా ఉన్నానో కామెంట్ చేయండి. కరెక్ట్ గా చూపి ముఖం కామెంట్ చేస్తారు. మీరు కూడా ముఖం ఎత్తండి. మా డాడీకి కొంచెం బట్టతలు ఉందని ఫీల్ అవుతున్నారు. ఆ ఏజ్ వచ్చిన తర్వాత ఆ మాత్రం లేకపోతే నాకు అన్నయ్య అనుకుంటారు కానీ డాడీ అని ఎలా అనుకుంటారు. సో నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే మా డాడీకి ఇంకా బట్టతలు రావాలనే కోరుకుంటాను. మరి నా అన్నయ్య అనుకుంటున్నారు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మీకు ఇంత పెద్ద పిల్లలు ఉన్నారా అని అడుగుతున్నారు. సో అదే చూసారా చెప్పుకుంటున్నా. చాలా మంది మీ డాడీ వీడియోలో కనిపించారు అని అడిగారు. చూసుకోండి ఈ రోజు వీడియో మొత్తం మా డాడీ కొత్తిమీర. నా వంటలకైతే ఇప్పుడు ఈ పెద్ద వంటకి వేస్తారంట. ఏమో గైస్ మా డాడీ ఎలా చెప్తే అలా బ్లైండ్ గా ఫాలో అయిపోతున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఆంటీ గారు చేయట్లేదు ఏం లేదు వంట. పాపం మొత్తం రెడీ చేసింది మాత్రం ఆవిడే. ఏం చేస్తా ఫ్రెండ్స్, చేత కాదుగా. ఆ డ్రెస్ ఏంటి, ఆ చున్నీ ఏంటి, అంతేలే ఏదైతే. ఈ వీడియో అయిపోయిన తర్వాత మా డాడీకి ఫ్యాన్స్ వస్తారో ఏమో అనిపిస్తుంది నాకు. ఈ వంట మా డాడీ ఇప్పుడు 5 కల్లా వంట చేసేసుకొని మళ్ళీ నమాజ్కి వెళ్ళి రావాలి. 5 అయినప్పుడు ఉడికిపోవాలా ఫ్రెండ్స్. మమ్మీలా తిందో సరిపోకపోతే దాన్ని కలిపి అందులో వాటర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఆ వాటర్ మొత్తం పోయే వరకు కూడా వెయిట్ చేయాలి. మళ్ళీ అప్పుడు కారం వేయాలా.
మరి వాటర్ ఎప్పుడు వేయాలి? సగంలో ఇంకా వాటర్ అయిపోతున్నాయి అనగా ఓ లోట వేయాలా. ఇంకా కొద్ది గుజ్జు అవుతున్నప్పుడు కారం వేసి చిన్న సెగ మీద పెట్టి ఎండి మసాలా మళ్ళీ కొత్తిమీర ఎన్ని వేసుకొని దింపుకోవటమే. మస్తు మస్తు వచ్చింది. ఇదిగోండి, అందులోనే వాటర్ వస్తాయి. ఒక 10 minutes వెయిట్ చేయాలి. తప్పదు నాకు. సో ఇప్పుడైతే అందులో మా మమ్మీ వాటర్ పోస్తుంది. దాల్మి ఇప్పుడు వాటర్ పోస్తేనే ఇంకా తర్వాత పోసే పని ఉండదమ్మా. ఇక గుజ్జు అయింది మంచిగా. వీడియో చూస్తూ అలా ఉండకపోతే పెరుగు చట్నీ చేయండి అని గుర్తు చేయొచ్చు కదా మీరైనా. నేను మర్చిపోయా, ఇప్పుడు చెప్తే డాడీ వెళ్తున్నారు తీసుకురావడానికి. కాదు, ఇప్పుడు నువ్వు ఆడియన్స్ అంటున్నావా? ఈ వీడియో అయిపోయి ఎడిట్ అయిపోయి రికార్డ్ అయిపోయి అది అప్లోడ్ అయ్యేటప్పటికి నీ పెరుగు చట్నీ. నా పెరుగు చట్నీ వాటర్ పట్టేది కూడా ఏం చూసావులే నానా. పట్టుకొని నడుస్తాను నేను. ఇప్పుడు మా డాడీ పెరుగు పచ్చడి తీసుకొస్తే నేను పెరుగు పచ్చడి తీసుకొస్తే పెరుగు పచ్చడి చేయాలరా. నీకు చెప్పటం రాజండి చదువుకున్నారుగా. నేనంటే 3 చదివా. ఏంటి బ్రో, నా పరువు నేనే తీసుకుంటున్నట్టుంది. అయితే అంత మంట తగ్గా వచ్చి కారం వేస్తాను. హలో కమాన్ గో. నేను నా డాక్టర్ గారు పెరుగు చేయడానికి వెళ్తున్నా. కారులో చిన్న పిల్ల మీద ఇంత బాధ్యత పెట్టి వెళ్తున్నారంట. మీ హై ఫ్రెండ్స్ ఆంటీ గారు ఇంకా రాలేదు. సో కారం కొలత తీసి ఇక్కడ పెట్టి వెళ్ళారు. ఎంత వేయాలో అది వేసారు. మమ్మీ చెప్పిన దానికంటే కొంచెం తగ్గిస్తున్నా. సరిపోకపోతే మళ్ళీ వేస్తా. ఇప్పుడు పర్లేదులే, కలిపేస్తా. నేర్చుకోవాలి కదా. మా డాడీ ఏమో ఎక్కువ కలపొద్దని చెప్పి వెళ్ళారు. ముక్కలు విరిగిపోతాయి అంట. ఐ థింక్ సరిపోతుంది కారం. మూతేయండి చిన్న గారు. సో లాస్ట్కి వచ్చేసింది గైస్. నేను కొత్తిమీర, మా అన్నయ్య గారు గరం మసాలా. ఇంకొంచెం వేయచ్చు. ఒకసారి కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. లేకపోతే తుకుడా అప్పుడు ముక్క ఇరిగిద్ది, పగిలిపోతుంది. పీస్ బ్రేక్ అయిపోతుంది. ఓకే గైస్, అల్హమ్దులిల్లా అయిపోయింది. ఖతం. ఫస్ట్ పెరుగు చట్నీ ఒక్కటి చేసి తీసుకెళ్ళిపోవడమే. ఇదిగోండి గైస్, కర్రీ అయిపోయింది. ఇదిగోండి పెరుగు పచ్చడి కలిపాను. కర్రీ ఇదేమో దాల్చా. దాల్చా అలాగే రైస్, బగారా రైస్. సో అన్నీ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు అయిపోయినాయి. మసీద్కి వెళ్ళాలి. మసీద్కి వెళ్తే మాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఓకే, తీసుకెళ్తున్నాడు అబ్బాయి ఒక్కడే కష్టపడి. మొత్తం ప్యాకింగ్ అయితే ప్యాకింగ్ ఏం లేదు, చేసింది అలా తీసుకెళ్ళి ఇచ్చేస్తాం. అక్కడే వేసుకొని తింటారు ఫ్రెండ్స్. ఇందులో పెట్టేసాం ఇప్పుడైతే మొత్తం. ఓకే గైస్, బాయ్ ఫ్రెండ్స్.